ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి లాజిక్ ఏం లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? సంపద సృష్టిస్తానంటే ఎమ్మెల్యేలకు సంపద సృష్టిస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వానికి కానే కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 45,000 పైన బెల్ట్ షాపులు ఉంటే ఈ షాపులన్నిటిని కూడా పూర్తిగా రద్దు చేసిన ఘనత గత ప్రభుత్వంలో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ 45,000 బెల్ట్ షాపులల్లా దానికి డబుల్ అయిపోతాయేమో ఇప్పుడు రాబోయే రోజుల్లో. అంటే వీధికొక మద్యం దుకాణం పెట్టే కార్యక్రమము ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఒక్కసారి మనమే గమనిద్దాం. ఎందుకంటే రేపటికి కంప్లీట్ అవుతున్నాయి. ఎప్పుడో 11వ తారీఖు ఎప్పుడో ఓపెన్ చేస్తారంట, 12వ తారీఖుకి. అంటే మొత్తం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో, ఎమ్మెల్యేల కంట్రోల్లో పెట్టుకుని ఈ యొక్క వ్యవహారం జరుగుతూ ఉన్నదనేది ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఉచిత ఇసుక, అంటే ఉచిత ఇసుక గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత కరెక్ట్. ఎందుచేతనంటే గత ప్రభుత్వంలో టన్నుకి గవర్నమెంట్కి వచ్చే డబ్బులు 370 రూపాయలు పర్ టన్ను, మెట్రిక్ టన్నుకి వచ్చేది. అంటే 100 రూపీస్ ఎక్స్పెన్సెస్ పోయినా 370 రూపీస్ వచ్చేది. ఇప్పుడు వీళ్ళు పేరుకి ఏం చెప్తా ఉన్నారనంటే ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నారో అని అడుగుతున్నా. ఇప్పుడు ఏదో సామెత ఉంది చూసారా, నేతి బీరకాయలో నెయ్యి ఉన్నదనేది ఎంత వాస్తవమో వీళ్ళు ప్రజలకి ఉచిత ఇసుక ఇస్తున్నారని చెప్పడం కూడా అంత అవాస్తవం. ఎంత అవాస్తవం అంటే అసలు ఎక్కడ ఇస్తున్నారండి? అంటే ప్రభుత్వానికి గండి కొడతా ఉన్నారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి 1 రూపాయి రావట్లా. గతంలో వేల కోట్ల రూపాయలు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి శాండ్ పేరు మీద వేల కోట్ల రూపాయలు వచ్చేది. ఇప్పుడు 1 రూపాయి కూడా రావట్లా. మరి నిన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు కూడా నేను ఒక పేపర్లో చూసిన, సుమారుగా 340 రూపాయలు ఒక మెట్రిక్ టన్ను ఖరీదవుతుంది అని చెప్తా ఉన్నారు. గతంలో ఏదైతే ర్యాంప్ బోట్మ్యాన్ సొసైటీ దగ్గర నుంచి తీసుకునేదానికి 100 నుంచి 150 రూపాయలు ఇచ్చేవారు. 150 రూపాయలు పర్ మెట్రిక్ టన్ను వాళ్ళు ఇచ్చేవారు. కానీ ఇవాళ ఎలా ఇస్తున్నారండి? 340 రూపాయలు ఎవరికి ఇస్తున్నారు? ఒక మెట్రిక్ టన్ను బోట్మ్యాన్ సొసైటీ వాళ్ళు ఎత్తి వాళ్ళు కష్టపడిన దానికి ఒక మెట్రిక్ టన్నుకి 150-180 రూపాయలు ఇచ్చేవారు. ఇవాళ 340 రూపాయలు నిజంగా బోట్మ్యాన్స్కి వెళ్తున్నాయండి? ఆ సొసైటీలకు వెళ్తున్నాయా? ఆ కష్టపడే వాళ్ళకి ఆ కూలీలకు వెళ్తుందా 340 రూపాయలు పర్ మెట్రిక్ టన్ అని అడుగుతా ఉన్నా. ఎవరికి వెళ్తా ఉంది డబ్బు? ఎవరికి వెళ్తా ఉంది? ఎమ్మెల్యేలకు కాదా? తెలుగుదేశం